పొరపాటు ద రియల్ స్టోరీ. బాగా ఆకలిగా ఉంది అని ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. వాళ్ళు కూర్చున్న దగ్గరికి ఒక వెయిటర్ వచ్చింది. నమస్కారం, మీరు మా రెస్టారెంట్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, మీ ఆర్డర్ ఏంటి అని అడిగింది. ఆర్డర్ ఏంటో చెప్తాను, కానీ ముందు మీ మేనేజర్ని పిలువు అంది ఆవిడ. మీరు నాకు చెప్పండి, నేను ఏదైనా మీకు సహాయం చేయగలనేమో అని వెయిటర్ మళ్ళీ అడిగింది. నువ్వు నాకు చేసే పెద్ద సహాయం, ముందు నువ్వు మేనేజర్ని పిలువు, ఆయనతో నేను మాట్లాడాలి అని అంది. అలాగే ఆవిడ మేడం అని ఆ వెయిటర్ వెళ్ళి మేనేజర్ని పిలుచుకొని వచ్చింది. చెప్పండి మేడం, చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని ఆ మేనేజర్ అడిగాడు వారిని. అందుకు ఆవిడ, అసలు మీ రెస్టారెంట్ పనితీరు ఏమీ బాగాలేదు. మేము ఇంత డబ్బులు పెట్టి ఖర్చు చేసి మీ రెస్టారెంట్కి వెళ్తే మీరు సరైన సేవలు అందించడం లేదు అని కోపంతో అంది. అలాంటిదేమీ లేదు మేడం, మీకు ఏ విధమైన సేవ అందలేదో చెప్పండి, ఒకసారి తెలియపరుస్తారా అని అడిగాడు మేనేజర్. మీ రెస్టారెంట్లో మీ వెయిటర్స్ చెవిలో హెడ్ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ మాకు సర్వ్ చేస్తారా? ఇదేనా రెస్పాన్సిబిలిటీ అంటే? మేము ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి ఆర్డర్ తెస్తారా ఏంటి? ఇలా చెవిలో హెడ్ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎలా అని అంది ఆవిడ. మా రెస్టారెంట్లో హెడ్ఫోన్స్ వాడడం నిషిద్ధం మేడం. ఎవరు ఇలా పెట్టుకున్నారో మీరు నాకు చెప్పండి, నేను వెంటనే వారిని పనిలో నుండి తీసివేస్తానన్నాడు ఆ మేనేజర్. ఇదిగో నీ పక్కన ఉన్న ఈ వెయిటర్ అలా చేసింది, ఆవిడను వెంటనే విధుల్లో నుంచి తొలగించండి అని అంది ఆ మహిళ. అప్పుడు మేనేజర్, మీ పద్ధతి ఏమీ బాగాలేదు, నేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు. దాంతో ఆ మహిళ, అది అలా పంపించండి, సరైన వాళ్ళని పెట్టుకోండి అని సలహా ఇచ్చింది. నేను అంటున్నది ఆవిడని కాదు, మిమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమంటున్నాను. తిరిగి ఎప్పుడు ఇక్కడికి రాకండి. అసలు ఆమె పెట్టుకున్నది చెవిటి మిషన్, మీకు కనిపించడం లేదా? మీకు అది క్లియర్గా చెవిటి మిషన్ అని కనిపిస్తున్నా కూడా మీరు మా రెస్టారెంట్లో పనిచేసే వెయిటర్ని అవమానపరిచేలా మాట్లాడారు. ఇది మేము ఎప్పటికీ ఒప్పుకోము. తన అవిటితనాన్ని అవహేళన చేసి మీరు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్. దాంతో ఆ మహిళ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమెని అనుసరించాడు ఆమె భర్త. ఒక క్షణం వెయిటర్కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. చెవిటిది అని తెలిసి కూడా తనకు జాబ్ ఇవ్వడమే గొప్ప అనుకుంటూ ఉంటున్న తనకు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ తనకు సపోర్ట్గా చేసిన వారికి తను ఎంతో కృతజ్ఞతగా ఉంది. అందుకే జీవితంలో ఏ విషయాన్ని తెలుసుకోకుండా, అంచనా వేయకుండా ఒక నిర్ణయానికి రాకూడదు. ఇది మొబైల్లో జరిగిన ఒక యథార్థ సంఘటన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.